తమరు చెప్పిన ఈ 2, 3 టైమ్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో గురుగారు, అది తర్వాత ఆగస్టు దాటిన తర్వాత ఈ సంవత్సరం వచ్చే ఉగాదిలోపు ఎలా ఉండబోతోందని కొంచెం సూచనగా చెప్పగలుగుతారా మాకు? మళ్ళీ డిసెంబర్ మాసంలో కూడా కొంత ఇబ్బందులు, విపత్తులు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు ఎందుకంటే డిసెంబరు 12వ తారీఖు నుంచి జనవరి 17వ తారీఖు వరకు కూడా సమయం మంచిది లేదు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో డిసెంబర్ 12 నుంచి జనవరి 17 వరకు కూడా సమయము మంచిగా లేదు. కాలానుగుణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దానికి అన్నిటికీ దేవతారాధన, ఏ మతంలోనైనా వాళ్ళకంటూ ఒక దేవత ఉంటుంది కదమ్మా. ఆ దేవత నిత్యం దేవతారాధన కంటే భగవంతుడు ఏంటంటే శిష్ట రక్షకుడు, దుష్ట శిక్షకుడు. కాబట్టి పుణ్యం సంపాదించుకున్న వాళ్ళకి పాపత్వము అంటదమ్మా. కాబట్టి పుణ్యం అంటే ఏమీ లేదమ్మా, మనకు సంపాదించిన దాంట్లో 10కి దానం చేయడం. ఇప్పుడు ప్రాణదానం గనక మనం చేస్తే అక్కర సమయంలో మనకు ఉపయోగపడుతుంది. అంటే మనం నడుస్తున్నప్పుడు చీమ కనిపించింది, దాని మీద కాలు పెట్టకుండా దాని ప్రాణాన్ని కాపాడితే, లేదా ఒక చిన్న ప్రాణిని భగవంతుడి దృష్టిలో ఎట్లా అంటేనే చిన్న ప్రాణిని మనం కాపాడితే భగవంతుడు సంతోషిస్తాడు. అందుకనే మీకు లక్షలు కోట్లు ఎగవేసినా ఏముండదు, కానీ చెక్ బౌన్స్ రూపంలో 10 రూపాయలు మనం ఎగ్గొట్టారు అని చెప్పి మనం కేసు వేసినా ఆ 10 రూపాయలకు కూడా మనం లాభాన్ని పొందవచ్చు, గెలవచ్చు కేసు. అట్లాగే చిన్న ప్రాణిని మనం కనుక రక్షిస్తే భగవంతుడు చూస్తూ ఉంటుంటాడు. ఖచ్చితంగా మనకు దైవం మానుష రూపేణ మనం చేసిన పుణ్యము, మనం చేసుకున్న పుణ్యం, చేసుకున్న ఈ 2 పుణ్యాలు మనల్ని అవసర సమయంలో, ప్రాణం కంటే మించింది ఈ ప్రపంచంలో కాదు, విశ్వంలో ఏది లేదు, అందరికీ ప్రాణమే ముఖ్యం. కాబట్టి ఆ ప్రాణదానము మనం ఎవరికైతే, ఏ జీవికైతే చేస్తామో ఆ జీవి ఆశీర్వచనం మనకు కలుగుతుంది. తద్వారా మనం ప్రాణాన్ని నిలుపుకున్న వాళ్ళం అవుతాం. అంటే మానవులుగా, ఒక తాత్వికవేత్తలుగా ప్రతి మానవుడు చేయాల్సినటువంటి విధి ఇది. సాటి జీవి పట్ల ప్రేమతో, దయతో ఉండాలి. ఇది తర్వాత అది చేసినటువంటి దానం. చేసుకున్నటువంటి పుణ్యం అంటే ఎవరికి ఇష్టదేవత, ఎవరికి కులదేవత ఉంటుందో ఆ కులదేవతని అనునిత్యం కూడా స్మరించుకోవాలి. ఎంత గొప్పగా చెప్పారు గురువుగారు. చాలా అంటే చక్కగా పాజిటివ్గా అందరికీ వివరించడం ద్వారా ఒక వెలుగు చూపించినట్టు చెప్తున్నారు తమరు. ఇక్కడ మరొక ధర్మ సందేహం, అంతమంది కుప్పకూలిపోయిన విమానంలో మరణించగా ఒక వ్యక్తికి మాత్రం ప్రాణం అలా భగవంతుడు అలా ఉంచడం వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది గురుగారు? ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని మనం అనుసరించాలమ్మా. పుట్టిన దారభ్యత మనిషికి శతమానం భవతి అని చెప్పి అందరూ దీవిస్తారు పెద్దవాళ్ళు. అంటే చాలామంది 100 అనుకుంటారు. శతము అంటే 100, మానము అంటే 20, మొత్తం కలిపితే 120 సంవత్సరాలు జీవించవయ్యా. దీని అంతరార్థం ఏంటంటే 9 గ్రహాల యొక్క దశలు మొత్తం కలుపుకున్న 120 సంవత్సరాలు. శ్రీకృష్ణుల వారు 126 సంవత్సరాలు బ్రతికారు. సో ఇక్కడ ఏంటంటే పుట్టిన దారభ్యత ప్రతి ఒక్కొక్క వయసులో ఉన్నప్పుడు మనిషికి గండాలు అనేటువంటివి ఉంటాయి. ప్రతి వ్యక్తికి తప్పదు. జన్మించిన దారభ్యత, ఈ యొక్క గ్రహ దోషాలు అనేటువంటివి ఉన్నప్పుడు పూర్వంలో ఏం చేసేవారంటే ధార్మికమైనటువంటి విధానాలను మన వాళ్ళు అనుసరించారు, తాత ముత్తాతల వరకు కూడా. ఇప్పుడు అనుసరించట్లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళ పుట్టినరోజున ఆయుష్య హోమం చేసుకునేవాళ్ళు, నవగ్రహ హోమం చేసుకునేవాళ్ళు, మృత్యుంజయ హోమం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పాటిస్తున్నారా? పాటించట్లేదు. వద్దయ్యా, పూజలంటే నమ్మకం లేదు, ఇవేమీ వద్దు, నీకు సమాజం అంటే ప్రేమ, అభిమానం ఉంది. ప్రతి సంవత్సరంలో నువ్వు పుట్టిన నెలలో, నువ్వు పుట్టిన నక్షత్రము ఏదో ఉంటుంది, లేదా పుట్టిన తిథియో డేటో ఉంటుంది. ఆ రోజు పోయి వృద్ధాశ్రమంలోకి వెళ్ళి నీకు చేతనంత శక్తి ఉన్నటువంటిది పండ్లు, వస్త్రాలు తీసుకొని పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకో. పెద్దల ఆశీర్వచనం తీసుకుంటే ఏమవుతుంది తెలుసమ్మా, వాళ్ళు అంటే వృద్ధాశ్రమంలో ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నామంటే ప్రేమను కోల్పోయిన వాళ్ళే ఎక్కువ మంది వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఒక కొడుకు రూపంలో, ఒక బిడ్డ రూపంలో నువ్వు వెళ్ళి ఆ యొక్క తల్లిదండ్రుల భావన చేసుకుంటూ వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి ఏదైనా పండ్లు ఇచ్చావనుకోండి, కొడుకిచ్చినంత సంతోషంగా ఫీల్ అయ్యి కొడుకుని ఎలా దీవిస్తారో తల్లిదండ్రులు, అలాంటి దీవెన నీకు కలుగుతుంది. ఆ దీవెన ప్రభావము చాలా గొప్పగా పనిచేస్తుందమ్మా. అదే వరాలిచ్చారు దేవతలు అంటే దేవతలు దీవించారు, బాగుండయా, చల్లగా ఉండని. అది వరం కింద మారి వాళ్ళకి ఆయుష్ పెరిగింది. సావిత్రి సత్యవంతుల యొక్క కథలో కూడా వరం కంటే కూడా దీవించాడు ఆయన. ఆ దీవెనే వరంగా మారి, అది మనం వరంగా మార్చుకుంటున్నాం. వరంగా మారి ఆమెకి సంపూర్ణంగా ఆ సంబంధించినటువంటి మాంగళ్యం బాగా పెరిగింది. అలాగే చెప్తున్నామ్మా,
మనిషి అనేటువంటి వాడు ఎందుకు ఈ విధంగా బయటపడ్డాడంటే వాళ్ళ తల్లి, ఆ వ్యక్తి యొక్క తల్లి, ఆయన భార్య కానీ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన చేసుకున్నటువంటి దేవతా పుణ్యం లభిస్తుంది. అది చేసుకోవాలమ్మా. ప్రతి వ్యక్తికి కూడాను ఒక్కడ గుర్తుపెట్టుకోండమ్మా, వీక్షించేటువంటి సాక్షి ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా, మనం పుట్టేటప్పుడు ఏమి ఒంటి మీద ఒక బట్ట లేకుండా పుడతాం. పోయేటప్పుడు కూడా మనకు ఒంటి మీద బట్ట కూడా ఉండదు. ఒక 6 గజాలు, కొన్ని కోట్ల గజాలు, లక్షల ఎకరాలు ఉన్నా ఆ 6 అడుగుల జాగానే మనకు సమాప్తం. ఇంతటి దానికోసం మనం ఎందుకు, అందుకనే దానాది కార్యక్రమాలు చేసేవాళ్ళు. పూర్వకాలంలో రాజులు కూడానమ్మా, జమీందారులైనా సంపాదించినంత వరకు సంపాదించి వార్ధక్యం అనగా ముసలితనం వచ్చేసరికి అసలు తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు సంపాదించిందంతా కూడా బీదా బిక్కిలకి దానం చేసి వెళ్ళిపోయారు. మరి ఆ రోజున చేశారు కాబట్టే ఈరోజు ఎంతోమంది జీవితంలో ఆశ్రయాన్ని పొందుతున్నారు. అటువంటి దానాది కార్యక్రమాలు మానవుడు బ్రతికుండగా చేయాలి. వైరాగ్యం వచ్చినప్పుడు కంటే కూడా బ్రతికుండగా తనకు తోచిన సహాయము, కుడి చేయికి తెలవకుండా ఎడమ చేయి తెలవకుండా కుడి చేయి, అలా చేసిన వాళ్ళు ఉన్నారమ్మా. అటువంటి దాన ప్రభావం ఏమవుతుందంటే దైవం మానుష రూపేణ. ఈరోజు మీరు అడగవచ్చు, చాలా చోట్ల ఎన్ని పూజలు చేసినా మనకు ఫలించట్లేదు అని. అది గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఇప్పుడు మనం ఫలించలేకపోవడం కారణం. కానీ ఈ జన్మలలో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండి అందరికీ సహాయం చేస్తూ ఉంటే అది దైవం మానుష రూపేణ మనకు ఆపద సమయంలో వచ్చి ఇస్తారు. లేకపోతేనమ్మా మీరు ఒక్కటి చూసుకోండి, ఎంతోమంది అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారు. కేవలం ప్రభుత్వమే ఇస్తుందా? ఎంతోమంది ధార్మికవేత్తలు ఎంతమంది లేరు? అవును, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ సంబంధించినటువంటి సూర్యాపేటకు సంబంధించినటువంటిది. ఆ వ్యక్తి ఎంతోమందికి తెలియకుండా విద్యాదానం చేస్తున్నాడమ్మా. ఇవన్నీ కూడా గొప్పదమ్మా, చాలా గొప్పవి. విద్యాదానం కానీ, అలాగే ఇంటికి సంబంధించినటువంటి అనేక కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటపడేయడం కానీ, ఇవన్నీ దానం పుణ్యం కిందే లెక్క. పుణ్యాలు చేసుకోవాలి, అలాగే సంబంధించినటువంటి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కూడా అనునిత్యం చేసుకోవాలమ్మా. ఒక్కసారి భగవంతుడే అంటే దాదాపు మనందరికీ మన జన్మకి పరమార్థం ఏంటో గుర్తు చేసినట్టుగా ఎన్ని ఈ చెడు జరుగుతున్నా గురువుగారు, మంచి మాటలు లేకపోతే మంచి విషయాలు స్మరించుకోవడానికి ఈ కష్టం వచ్చినప్పుడే మనకి సందర్భం. లేకపోతే హాయిగా అందరం కొట్టుకుపోతాం ప్రవాహంలో. మనకు కష్టం వచ్చినప్పుడే దేవుడా అని అంటుంటాం. అవును. నొప్పి వచ్చినప్పుడే అమ్మ అని అరుస్తాం. అవును. ఉత్తగా ఉన్నప్పుడు అమ్మ అని కూడా అరిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. అవును. కాబట్టి ఇలా సామూహికంగా ఇలా జరగడానికి కారణం కూడా అనేక మంది ఆ గండ దోషంలో, ముఖ్యంగా ఇక్కడ ఒక సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. ఇలాంటి దుర్ఘటనలు జరిగి ఇలాంటి దుర్ఘటనల ప్రభావముతో మరణము అనేటువంటిది ఆకస్మికంగా జరగడానికి గల కారణం ఏంటంటే పితృదోష ప్రభావము కారణం. దుర్మరణాలు ఎక్కడ జరుగుతాయో ఆ దుర్మరణాలకి ప్రధాన కారణం పితృశాపాలు, పితృదోషాలు. చాలామంది పితృశాపాలు అని అనుకుంటే అది పిండ ప్రధాన కార్యక్రమం అని అంటుంటారు. కానీ తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, కరోనాతో చనిపోయినా, ఇలాంటి దుర్మరణాలు ఏవైతే జరుగుతాయమ్మా అవి మారుబలిని కోరుకుంటాయి, రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంటాయి ఇవి అన్నీ కూడా. అందుకనే ఇది కూడా దుర్మరణమే కదమ్మా. సామూహికంగా ఒక ఫైర్ యాక్సిడెంట్ అన్నట్టే కదా ఇది. అంతే అంతే. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం కారణం ఈ జరిగిన 100 మందిలో 99 మందిలో కూడా ఖచ్చితముగా మీరు లిస్ట్ కనుక తీసి ప్రిపేర్ చేసి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని కనుక చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక దుర్మరణం వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతుంది. పితృదోషం ఉండడం వల్ల అది మారుబలిని పితృదేవతలు కోరుకుంటారు.